పలువురు మహిళలను వేధించిన ఫోక్సో కేసులు, బంగారం చోరీ కేసుల్లో A2 నిందితుడిగా ఉన్న సబ్బవరం మండలం గంగవరంకు చెందిన మాటూరి సాయి కుమార్ను సోమవారం సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ అరెస్టు చేశారు. దొంగలించిన బంగారు ఆభరణాలను విక్రయించేందుకు సబ్బవరంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మాటూరి సాయి కుమార్ను చాకచక్యంగా వలపన్ని సబ్బవరం పోలీసులు సోమవారం ఉదయం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పట్టుకొని అరెస్టు చేశారని పరవాడ డీఎస్పీ వల్లం విష్ణు స్వరూప్ వెల్లడించారు. సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు పట్టుబడిన నిందితుడు మాటూరు సాయి కుమార్ జనవరి 12వ తేదీన గంగవరంకు చెందిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో A1 ప్రతివాడు మహేష్కు సహా నిందితుడుగా ఉండడంతో ఆ కేసులో A2గా మాటూరు సాయి కుమార్ని గుర్తించామని డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన నిందితుడు మాటూరు సాయి కుమార్ వద్ద నుంచి 15 లక్షల రూపాయల విలువైన 23 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను నిందితుడిని మీడియా సమావేశంలో ప్రదర్శించారు. కొంచెం అలవాటు పడ్డాడు అంటే తను ఆ ఇంట్లో అంటే ఒకే ఇంట్లో వీళ్ళ తాలూకా రిలేటివ్దే. ఆ రిలేటివ్ ఇంట్లో అందులో తన పాపకి హెల్ప్ చేస్తానని దీని మీద తీయటం జరిగింది. ఈరోజు దాన్ని తాకట్టు కానీ సేల్ కానీ చేద్దామని వచ్చినప్పుడు పట్టుకోవడం జరిగింది. ఇంటాక్ట్ ఆ ఇంట్లో ఏదైతే బంగారం పోయిందో ఆ బంగారం మొత్తం మనకి ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ తండ్రి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. అది ఈరోజు ఇతను పట్టుకొని అరెస్ట్ చేయడం ఆ కేసులో అతను ఎవరైతే పత్తివాడ మహేష్ A1కి హెల్ప్ కూడా చేశాడు. ఆ కేసులో అతను కిడ్నాప్ పోక్సో కేసులో కూడా A2 మాటూరు సాయి కుమార్ హెల్ప్ చేశాడు. ఆ కేసు కూడా ఇతను మీద సార్ పట్టుబడిన బంగారం విలువ పోక్సో రిలేటెడ్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయినాడండి A2 అక్యూజ్డ్గా. సో ఇతను మొత్తం కూడా ఒక 26 తులాస్ గోల్డ్ మొత్తం కూడా ఒక ఇంట్లో నుంచి ఒక డూప్లికేట్ కీ తయారు చేయించేసి రోజు కొంచెం తీసుకొని రావడం జరిగింది. సో మొత్తం గోల్డ్ మొత్తం ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. అలాగే మా పోక్సో కేసు రిలేటెడ్ ముద్దాయి కూడా దొరకడం జరిగింది. సో ఓవరాల్గా నేను సబ్బవరం సిఐ గారికి అండ్ ఓవరాల్గా మా ఎస్పీ గారు కూడా నా కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఈ ఎఫర్ట్స్ మాకు ఈ ఓవరాల్గా ఈ కేసు ఫాస్ట్గా సాల్వ్ చేస్తుంది. కూడా మాటూరు సాయి కుమార్ అనే అతను మనకి ఇక్కడ జంక్షన్లో కొంచెం అనుమానాస్పదంగా కనిపించారు. సో సిఐ గారు బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అని వెరిఫై చేపిస్తే ఏం తెలిసిందంటే ఇతను మాటూరు సాయి కుమార్ అనే అతను ఒక థెఫ్ట్ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు తెలిసిందండి. సో ఇతను ఆల్రెడీ థెఫ్ట్ కేసుతో పాటు ఈ